చేసేటప్పుడు నాకు పెద్ద ఫ్యాన్. నేను ఎంతో ఇష్టపడేవాడిని ఆయన ఎలక్షన్ నుంచి జరిగింది ఎంపీ కింద నుంచి ఉన్నప్పుడు విజయ్ కుమార్ రాజు ఇది కూడా ఎవడు తిరిగేవాడు కాదు, ఢిల్లీలో ఓపెన్గా తిరిగేవాడు కాదు, సీక్రెట్గా చాలా మంది చేసేవారు కానీ ఓపెన్గా దమ్ముగా ఎవడో ఆయన జీప్ ఎక్కేవారు కాదు. నేను ఒక్కడనే ఎక్కడ జీప్ ఆయన జీప్ చాలా సంతోషం. ఆయన గురించి ఈ మన శ్యామలాదేవి గారు పెట్టి కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. అప్పుడే 1000 మంది వరకు పేషెంట్ చూసి బయటకు వెళ్ళడం జరిగిందంట. ఇది ఇంకా సాయంత్రం వరకు ఇలాగే క్లౌడ్ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే సార్. అందరూ వస్తాము వాళ్ళందరూ వాలంటీర్గా పనిచేసుకుంటారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు. మా మీడియా మిత్రులు కూడా నా ధన్యవాదాలు. క్యాంప్ బాగా జరిగేది. మళ్ళీ ఈవినింగ్ ప్రెసిడెంట్ అంటే ఇంట్లో వ్యక్తి అన్నమాట. కృష్ణరాజు గారైనా సూర్యనారాయణ రాజు గారైనా ఆయన ప్రాణం ఇచ్చేస్తారు. ఈ రోజుకి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన అందరినీ హ్యాండిల్ చేస్తారు అనమాట. ఈ రోజు ఆయన రావడం కూడా జరిగింది. చాలా సంతోషం. అడగండి, మనకు తెలియదు, ఆయన చెప్పేస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి వర్యులు, మా నాయకులు, అలాగే సినిమాలో కథానాయకులు, అంతకన్నా మించి మంచి మనసున్న వ్యక్తి. ఇప్పటికీ కూడా వారు చేసిన సేవల్ని గుర్తు చేసుకుని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మేము పర్యటనకు వెళ్ళినప్పుడు. అందరిలో కూడా ఒక చెరగని ముద్ర వేశారు. ఆయన సేవల్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్న ఈ మెగా క్యాంప్ నా సోదరి శ్యామలాదేవి గారు ఆయన్ని గుర్తు చేస్తూ అలాగే ఈ సేవలను కొనసాగిస్తూ వారు కూడా ఈ సమాజ సేవలో ఇంకా ముందుకు వెళ్ళాలని మనందరి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. అలాగే కేంద్ర మాజీ మంత్రివర్యులు మరి కృష్ణరాజు గారి దేవరపట్నంలో వారి సతీమణి శ్యామలాదేవి గారు మరి అద్భుతమైనటువంటి వాళ్ళ షుగర్ వ్యాధితో ఎంతోమంది ఇబ్బంది పడతాం కాదు, ప్రాణాంతక వ్యాధి కింద తయారైంది. ఆ వ్యాధిని గుర్తు చేసుకుంటూ ఇక్కడ యూకే ఫుడ్ ఫౌండేషన్, షుగర్ ఫుడ్ ఫౌండేషన్ అని చెప్పేసి పెద్ద పెద్ద డాక్టర్ని మన కనీసం ఇంటర్వ్యూ కూడా తీసుకోలేనటువంటి కలవలేనటువంటి డాక్టర్ని తీసుకొచ్చి మెగా క్యాంప్ ఏర్పాటు చేసి ఏదైతే షుగర్ వ్యాధితో పుళ్ళు పడిపోయి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉన్నారో వాళ్ళు ప్రాణాంతకమైనది కాళ్ళు తీసేయడం, ఏళ్ళు తీసేయడం అటువంటి జరుగుతుంది. దాన్ని గుర్తించి ఈరోజు పెద్ద మెగా క్యాంప్ డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధికారులంతా కూడా వచ్చేసి ఈరోజు ఈ క్యాంప్ని సక్సెస్ చేయడం జరిగింది. ఇప్పటికే 1000 మంది ఎంట్రీ తీసుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా టెస్టులు చేయించుకోవడం, దానికి చక్కని ఆపరేషన్ కూడా చేయించడానికి మరి శ్యామలాదేవి గారు కృతనిశ్చయంతో మరి మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తే భీమవరంలో ఉన్నటువంటి కృష్ణరాజు గారి అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు, అలాగే అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలు, వాలంటీర్స్, డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం అంతా కూడా అన్ని రకాల అధికారులు, స్వచ్ఛంద సేవకులు వీరంతా కూడా ఇక్కడ ఈ మెగా క్యాంప్ని సక్సెస్ చేయడం జరిగింది. వారు అలాగే భీమవరం పట్టణ స్వచ్ఛంద సంస్థల తరఫున మరి శ్యామలాదేవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దాదాపుగా 5000 మందికి ఈరోజు షుగర్ వ్యాధి చికిత్సలు అందుబడతాయి. అందరికీ టెస్టులు ఉచితంగా జరుగుతాయి. షుగర్ టెస్ట్ కాకుండా వాళ్ళకి ఇంకేమైనా అవసరమైన రక్త పరీక్షలు, కిడ్నీ పరీక్షలు, వైరస్ పరీక్షలు అన్నీ కూడా